హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక రామ్మూర్తి గారికి హార్ట్ అటాక్ వచ్చిందని నటించడంతో రాతో డాక్టర్గా వచ్చి ఇప్పుడు ట్రీట్మెంట్ చేసిన బాడీ అంతగా సహకరించదు. ఈ వయసులో ఇప్పుడు ఈయనకి మీరు జాగ్రత్తగా ఆయన మనసుకు నచ్చిన పనులన్నీ చేస్తూ ఆయనను సంతోషంగా చూసుకోవటం ఒకటే మీ చేతుల్లో ఉన్న పని అని డాక్టర్ అయితే వెళ్ళిపోతాడు. ఇక వెంటనే మన నిర్మలమ్మ, నాన్న అమర్, నువ్వు రాను అని ఆయనను నొప్పించినట్టు మాట్లాడావురా, అందుకని ఆయన అలా హార్ట్ అటాక్తో నట్టింట్లో కుప్ప కూలిపోయాడు. ఇంక మించిపోయిందేమీ లేదు. డాక్టర్ చెప్పినట్టు ఆయన సంతోషపడబడే ప్రతి పని మనం చేయాల్సిందే. కాబట్టి నువ్వు మిస్సమ్మని తీసుకుని ఆ ఇంటికి వెళ్ళటానికి ఒప్పుకోవాలి అని చెప్పేసి అనగానే ఇక వాళ్ళ నాన్న కూడా అవునరా అమర్ అని చెప్పేసి చెప్పంగానే రామ్మూర్తి గారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని మిస్సమ్మని తీసుకొని అమర్ వాళ్ళ ఇంటికి వస్తానని ఒప్పుకుంటాడు. ఇక మనోహరి షాక్ అయిపోతుంది. అమ్మో అమ్మో అమ్మో, అసలు మిస్సమ్మని పట్టుకొని ఆ ఇంటికి వెళ్ళటానికి ఒప్పుకున్నాడు అంటే 3 రోజులు ఆ ఇంట్లో ఉంటే ఇంకేం జరుగుతుందో, వాళ్ళిద్దరూ ఒకటైపోతారా ఏంటి అని చెప్పేసి మనోహరి కంగారు పడిపోతూ ఉంటుంది. సరే అయితే పైకెళ్ళి లగేజ్ సర్దుకొని రండి అని చెప్పేసి అంటూ ఉంటుంది. నేను ఇక్కడే వెయిట్ చేస్తాను బాబు, అందరం కలిసే వెళ్దాం, వెళ్ళండి అని అనగానే సరే అయితే నేను కూడా లగేజ్ని ప్యాక్ చేసుకుని వస్తాను అని మనోహరి అంటూ ఉంటుంది. ఇంతలో నిర్మలమ్మ, అదేంటమ్మా మనోహరి అని అంటే, అదేంటంటే అలా అంటూ ఉంటారు, అంకుల్ నన్ను కన్న కూతురుగా చూసుకుంటూ ఉంటారు. అలాంటప్పుడు అంకుల్కి అసలే హార్ట్ అటాక్ వచ్చింది, ఆయన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం నాకు ఉంటుంది కదా, అందుకోసమే నేను కూడా వెళ్తాను అని అనగానే అలాగేనమ్మ మనోహరి, మంచి నిర్ణయమే తీసుకున్నావు అని చెప్పేసి అందరూ కూడా లగేజీలు పట్టుకొని కిందకైతే వచ్చేస్తారు. ఇక కిందకి రాగానే ఇక అందరూ బయలుదేరదాం పదండి అని చెప్పేసి పదండి సార్ అని చెప్పేసి రాతోడైతే వెళ్తూ ఉంటారు. ఇలా వెళ్తూ ఉండగా మన అమర్కి తన అరువుతో కలిపిన ఎన్నో జ్ఞాపకాలన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి. ఇలా వెళ్తూ ఉండగా ఒక్కసారిగా స్పీడ్ బ్రేకర్ రావడంతో కారు బ్రేక్ పడపోవడంతో ఒక్కసారిగా కారు అటు ఇటు కదిలినట్టు అయిపోతుంది. ఇక వెంటనే అమర్ కారు డోర్లో నుంచి బయటకైతే వచ్చేస్తాడు. అందరూ అమర్కి ఏమైపోయిందా అని కంగారు పడిపోతూ ఉంటారు. ఇక వెంటనే అందరూ ఏం కాలేదు కదా, బాగానే ఉన్నారు కదా అని చెప్పేసి కుప్ప కూలిపోతారు. ఇక వెంటనే మన రాతోడు అంటూ ఉంటారు, సార్ మన మేడం గారికి కరెక్ట్గా యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ ఇదే కదా సార్ అని చెప్పేసి ఇప్పుడు మళ్ళీ మీకు ఇలా జరిగిందంటే నాకు చాలా భయం వేసింది ఒక్కసారిగా అని చెప్పేసి అనగానే ఏంటి బాబు ఏం మాట్లాడుతున్నావు ఏంటి, అరుంధతికి యాక్సిడెంట్ జరిగింది ఇక్కడేనా అని అనగానే కానీ నాన్న అది యాక్సిడెంట్గా జరగలేదు, ఎవరో కావాలనే జరిపించారు, అందుకని ఆయన అంతగా బాధపడుతున్నారు అని చెప్పేసి అనగానే ఏంటి కావాలని చేయించారా అని అనగానే అవును నాన్న, వాళ్ళు ఎవరో తెలుసుకుంటాను అని చెప్పేసి మనోహరిని చూస్తూ రాతోడు అలానే మన మిస్సమ్మ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, వాళ్ళని నువ్వెలా కనుక్కుంటావమ్మా మిస్సమ్మ అని చెప్పేసి అనగానే కనుక్కుంటాం, ఎందుకంటే ఇవన్నీ కూడా వార్డెన్ సరస్వతి మేడం గారికి తెలుసు. సరస్వతి మేడం గారు ఏదో ఒక రోజు బయటకు కోమాలో నుంచి వస్తారు, ఆ తర్వాత అన్ని నిజాలు బయటపడతాయి, అసలు నేరస్తులు ఎవరో బయటపడతారు, అప్పుడు మా సార్ కోపానికి ఆగ్రహానికి తప్పకుండా బలవుతారు అని చెప్పేసి రాతోడైతే అంటూ ఉంటారు. అవును రాతోడు, నువ్వు చెప్పింది కూడా నిజమే, వార్డెన్ గురించి నేను కూడా ఎక్కువగా ఆలోచిస్తున్నాను అని చెప్పేసి అమర్ అయితే అంటూ ఉంటారు. ఇంతలో రామ్మూర్తి గారు అమర్ చేతులు పట్టుకొని, బాబు వాళ్ళు ఎవరో తెలిస్తే మాత్రం మీరు అస్సలు ఊరుకోబాకండి, వాళ్లకు తప్పకుండా శిక్ష పడి తీరాల్సిందే అని చెప్పేసి అనగానే ఇంకలో రామ్మూర్తి గారిలో అంత కోపాన్ని చూసి ఇప్పుడు మీరు ఇంత కోపడాల్సిన అవసరం లేదండి, తప్పకుండా మీలాంటి వాళ్ళకి ఇంత కోపం వస్తుంది అంటే కట్టుకున్న నా భార్య పిల్లల నుంచి తల్లిని దూరం చేసిన వాళ్ళను నేనెందుకు ఊరుకుంటాను అని అనగానే పిల్లల నుంచి తల్లిని వేరు చేయటమే కాదు తండ్రి దగ్గర నుంచి కూతుర్ని కూడా వేరు చేశారు అని చెప్పేసి రామ్మూర్తి గారు మనసులో అయితే అనుకుంటూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా సరస్వతి మేడం కోమాలో నుంచి తప్పకుండా వస్తాడని రాతోడు అంటారు కదా, అలానే సరస్వతి మేడం కోమాలో అయితే ఉంటారు. సరస్వతి మేడంకి ఒక్కసారిగా తనకు జరిగిన యాక్సిడెంట్ ఒక్కసారిగా గుర్తుకు వస్తూ ఇంతకాలం శుభ కోల్పోయిన మన సరస్వతి మేడం ఒక్కసారిగా కళ్ళు తెరిచి గట్టిగా అయితే అరుస్తూ పైకైతే లెగుస్తారు. ఇక వెంటనే డాక్టర్స్ వచ్చేసేసి అమ్మయ్య ఈ పేషెంట్ ఇన్నాళ్ళకి కోమాలో నుంచి బయటకు వచ్చినట్టున్నారు అని సంతోషపడంగానే నేను మా వాళ్లకు ఫోన్ చేయాలి, మా వాళ్ళతో మాట్లాడాలి అని చెప్పేసి అనగానే మేడం అందరూ అడిగేదే ఇది,
కాకపోతే ఇప్పుడే కదా కోమాలో నుంచి వచ్చారు, ఇలా వెంటనే మీకు ఫోన్ ఇవ్వటం కరెక్ట్ కాదు మేడం అని అనగానే, నేను బతికి ఉన్నదే మా వాళ్లకు నిజం చెప్పడం కోసం. ఇప్పుడు నేను చెప్పకపోతే ఇక నాకు అనర్థం వచ్చేస్తుంది. నేను చెప్పాలి. నేను చెప్పిన తర్వాత చనిపోయినా పర్వాలేదు, ఇక నాకేమైపోయినా పర్వాలేదు, నేను చల్లగా దేవుడి దగ్గరికి వెళ్ళిపోతాను, కానీ ఈ నిజం మాత్రం చెప్పకుండా ఉండలేను అని అనగానే, అంతలా అడుగుతున్నారు కాబట్టి ఇస్తున్నాం అని చెప్పేసి నర్స్ తన జోబీలో నుంచి ఫోన్ అయితే తీసి ఇస్తుంది. ఇక వెంటనే సరస్వతి మేడం అమర్కి అయితే ఫోన్ చేస్తుంది. ఇక వెంటనే ఫోన్లో మాట్లాడుతూ అమర్ ఒక్కసారిగా ఫోన్ లిఫ్ట్ చేస్తూ హలో అని అనగానే, బాబు అమర్ నేను అని అనగానే, సరస్వతి మేడం మీరా, చెప్పండి మేడం చెప్పండి అని చెప్పేసి అనగానే ఇక మనోహరికి అయితే చుక్కలు కనిపించేస్తాయి పగటిపూటే. మనోహరి మొహంలో టెన్షన్ పూర్తిగా చెమట్లు పట్టేసి ఉంటూ ఉంటాయి. ఇక వెంటనే చెప్పండి మేడం, ఆ రోజు కూడా ఇలానే ఏదో చెప్పాలని ఫోన్ చేశారు, మిమ్మల్ని కలుద్దామని వచ్చేసరికి యాక్సిడెంట్ అయితే అయిపోయింది. చెప్పండి మేడం చెప్పండి, మీకేం తెలుసు, నా భార్య అరుంధతి గురించి మీకు తెలుసా, నా భార్య చావుకు గల కారణం ఎవరో అని నేను అనుకుంటున్నాను, చెప్పండి మేడం అని చెప్పేసి మన అమర్ అయితే అడుగుతూ ఉంటాడు. ఇక వెంటనే అప్పుడు అది అమర్, అది మా మా మనోహరి మనోహరి అని చెప్పేసి అంటూ ఒక్కసారిగా కోమాలోకి మళ్ళీ వెళ్ళిపోవటంతో మనోహరి తర్వాత చెప్పండి అని చెప్పేసి అనగానే, షిట్ మళ్ళీ సిగ్నల్ కట్ అయిపోయినట్టుంది, మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయినట్టున్నారు అని అనగానే ఇంతలో మిస్సమ్మ అంటూ ఉంటుంది, అవును వార్డెన్ మేడం గారు మనోహరి అంటున్నారు ఏంటి, మీరు అడిగింది అరుంధతి చనిపోవడానికి గల కారణమని అడిగితే మనోహరి పేరు చెప్పారేంటి అని చెప్పేసి అనగానే, అమ్మ బాగి నువ్వు తెలుసో తెలియకో నన్ను బుక్ చేస్తున్నావో నాకైతే అర్థం కావటం లేదు అని చెప్పేసి, అంటే నేను చిన్నప్పటి నుంచి తన దగ్గర పెరిగాను కదా, అందుకని నన్ను కలవాలి అనుకున్నారేమో, నేను ఎలా ఉన్నాను అని అనుకున్నారేమో, లేకపోతే నాకు అమర్కి పెళ్ళయిందనుకున్నారేమో అని చెప్పేసి అనగానే, సరే అయితే సరస్వతి మేడం పూర్తిగా కోమాలోకి నుంచి కోలుకోవాలని కోరుకుందాం, పదండి ముందు ఇంటికి వెళ్దాం అని చెప్పేసి రామ్మూర్తి గారు అయితే అంటూ ఉంటారు. సార్ మనం ఎవరిని వదిలిపెట్టకూడదు సార్, అనుమానితులందరినీ కూడా తప్పకుండా మన జాగ్రత్తలో మనం చూస్తూనే ఉండాలి అని చెప్పేసి రాత్రుడైతే అంటూ ఉంటాడు. అయితే ఇక ఇదిలా ఉండగా, ఒసే మంగళ ఇంకా ఏంటి అలా చూస్తున్నావు, హారతి పట్టుకొనిరా అని చెప్పేసి అనగానే ఇక హారతి పట్టుకొని బాగీకి అమరికి హారతి ఇచ్చి, లోపలికి రండి కుడికాలు పెట్టి లోపలికి రండి అని చెప్పేసి లోపలికైతే వెళ్తారు. బాబు ఏమీ అనుకోకండి బాబు, మీ అంత విశాలమైన ఇల్లులైతే మా దగ్గర ఉండవు, ఈ చిన్న ఇంట్లోనే అడ్జస్ట్ అవుతూ ఉండాలి, మీకేం కావాలన్నా నాకు చెప్పండి నేను అరేంజ్ చేస్తాను అని చెప్పేసి రామ్మూర్తి గారు అయితే అంటూ ఉంటారు. పర్వాలేదు మీవి చిన్న ఇల్లులైనా మీ మనసులు విశాలమైనవి అని చెప్పేసి రాత్రుడైతే అంటూ ఉంటారు. అయితే ఇక ఇదిలా ఉండగా, సరే అయితే నేను అర్జెంట్ పని ఉంది ఇప్పుడే వెళ్ళొస్తాను అని చెప్పేసి మనోహరి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అయితే ఇక ఇదిలా ఉండగా రాథోడ్ అంటూ ఉంటాడు, సార్ ఇప్పుడు మనం సరస్వతి మేడం ఫోన్ గారి గురించి వెయిట్ చేశాం, సరస్వతి మేడం ఏం చెప్పారు, మనోహరి అని అన్నారు, అందుకని మనం ఎవరి మీద ఎక్కువ హోప్ పెట్టుకోకూడదు, ఎలాంటి వాళ్ళనైనా సరే అనుమానించి తీరాల్సిందే, ఇంతకాలం కోమాలో ఉండి మనోహరి పేరు చెప్పారు అంటే నాకెందుకని చెప్పేసో మనం మనోహరిని కూడా ఒక కంట కనిపెట్టాలనిపిస్తుంది అని అనగానే, ఏం మాట్లాడుతున్నావు రాథోడ్, మనోహరిని చిన్నప్పటి నుంచి సరస్వతి మేడం పెంచింది, సరస్వతి మేడం ప్రాణాలు తీయటానికి అసలు మనోహరి అరుంధతి ఎంతో క్లోజ్ ఫ్రెండ్స్, అటువంటిది ఇదంతా ఎలా జరుగుతుందంటావు అని అనగానే, చెప్పలేం సార్, అందుకని సరస్వతి మేడం ఇంతకాలం కోమాలో ఉండి మనోహరి పేరు మాత్రమే ఎందుకు చెప్పారు అన్న విషయంలో కూడా ఆలోచించాలి కదా అని అనగానే, అవును రాథోడ్ గారు బాగా చెప్పారు, ఎవరిని వదలకూడదు, అలా అని ఎవరిని కూడా మనం నిందించడానికి వీల్లేదు, అందరినీ ఒక కంట కనిపెట్టాలి, వాళ్ళు ఎవరికైతే అనుమానం వస్తుందో వాళ్ళ మీద మనం వాళ్ళ పనులు వాళ్ళు ఎటువైపు అడుగులు వేస్తున్నారు అన్నది అంత అబ్జర్వేషన్ చేసుకుంటే మంచిది అని చెప్పేసి మిస్సమ్మ కూడా అంటూ ఉంటుంది. అవును ఇంటికి వచ్చాం కానీ అక్కడ హాస్పిటల్కి వెళ్దాం, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత ఇంకా ముందు ట్రీట్మెంట్ చేస్తే పూర్తిగా కోమాల నుంచి వస్తారా లేదో కనుక్కుందాం, పదండి సార్ అని చెప్పేసి అనగానే, అవును మిస్ అమ్మ బాగా చెప్పావు, మనం హాస్పిటల్కి వెళ్ళాలి, పదండి హాస్పిటల్కి వెళ్దాం అని చెప్పేసి రాథోడు అమరు మన మిస్ అమ్మ ముగ్గురు కూడా హాస్పిటల్కి అయితే వెళ్తారు. ఇలా హాస్పిటల్కి వెళ్ళేసరికి మనోహరి, ఏంటి నా పేరు చెప్పేసి మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోతావా, ఈసారి స్పృహలోకి వస్తే అరుంధతి చంపింది నేనేనని, అంతేకాకుండా నీకు యాక్సిడెంట్ చేయించి ప్రాణాలు తీయించాలనుకున్నది నేనే అని చెప్పేసేసి నా అమర్ని నాకు దూరం చేసేసి నా అమర్ నన్ను
నన్ను చిరాకించుకుంటూ నా అమర్ చివరాఖరుకు నా ప్రాణాలైనా తీసేయాలి, నన్ను జైలుకైనా పంపించాలి అని చెప్పేసి అనుకుంటున్నావా? అవన్నీ చెప్పాలి అంటే ముందు నువ్వు బ్రతికి ఉండాలి కదా, నువ్వు బ్రతికి ఇంకా ఉండవు అని చెప్పేసి మనోహరి తిన్నగా హాస్పిటల్కి వెళ్ళి సరస్వతి మేడంకి ఆక్సిజన్ తీసేసేసి ఇక వెంటనే తన పక్కన ఉన్న దిండును తీసేసి గాలి ఆడనివ్వకోకుండా చేసేసి ప్రాణాలు తీసేయడానికి ఎంతో రకాలుగా ప్లాన్లు అయితే చేసేస్తూ ఉంటుంది. అలానే ఫస్ట్ ఆక్సిజన్ అయితే తీసేస్తుంది. ఈ లోపల పిల్లో తీసేసి అదిమేసేసి ఊపిరి ఆడనివ్వకుండా ప్రాణాలు పోయేటట్టు కలకంటూ పిల్లోని అయితే పట్టుకుంటుంది. ఒక్కసారిగా మన అమర్ మనోహరి అని గట్టిగా అరవటంతో మనోహరి వెనక్కి తిరిగి చూసేసరికి ఇంకేముంది, అమర్, మిస్సమ్మ, రాథోడ్. ఇక వెంటనే మనోహరి ఏం చేస్తున్నావు నువ్వు అని అనగానే, అంటే అమర్ అది ఆక్సిజన్ సరిగ్గా లేకపోతే సెట్ చేస్తున్నారు అని అనగానే, ఒక్కొక్కసారి మనం చిన్న చిన్న ట్రీట్మెంట్లు తెలిసి తెలియక చేసినవి ప్రాణాల మీదకు వస్తాయి, డాక్టర్ని పిలవాలి కానీ నువ్వేంటి చేయటం అని చెప్పేసేసి డాక్టర్ తినకి ఇప్పుడు ఎలా ఉంది అని అనగానే, మేము ఇస్తున్న ట్రీట్మెంట్ ఫలించింది సార్, అందుకనే కోమాలో నుంచి బయటకు వచ్చారు, ఈసారి పూర్తిగా కోమాలో నుంచి వచ్చే అవకాశాలు కూడా బాగానే కనిపిస్తున్నాయి, ట్రీట్మెంట్కి అన్నీ సిద్ధం చేస్తున్నాము అని అనగానే, ఓకే ట్రీట్మెంట్ 100% సక్సెస్గా అవ్వాలి, తను త్వరగా రికవరీ అవ్వాలి అని అనగానే, ఓకే సార్ అని డాక్టర్స్ అయితే చెప్తూ ఉంటారు. అవును మనోహరి, నువ్వేంటి ఇక్కడ, బయటకు వెళ్తానని చెప్పావు కదా, మాకు తెలియకోకుండా ఇక్కడికి ఎలా వచ్చావు నువ్వు అని చెప్పేసి మన మిస్సమ్మ అయితే అడుగుతూ ఉంటుంది. ఇంతలో మన అమర్ కూడా అవునవును నువ్వెలా వచ్చావు మనోహరి అని చెప్పేసి అనగానే, అంటే అది అమర్, మీరు సంతోషంగా అత్తారింటికి వెళ్ళావు కదా, మీకెందుకు చెప్పి ఇబ్బంది పెట్టడం అని చెప్పేసి నేనే నన్ను పెంచిన నా మేడం దగ్గరికి వచ్చాను, చూడాలి అని అనిపించింది, మాట్లాడాలని అనిపించింది అని చెప్పేసి ముసలి కన్నీళ్లు కారుస్తూ అక్కడి నుంచి అయితే ఇక సరస్వతి మేడం గురించి వచ్చాను అని అబద్ధం అయితే చెప్పేస్తుంది. సరే అయితే జాగ్రత్తగా ట్రీట్మెంట్ చేయండి అని చెప్పేసి ఇక మిస్సమ్మ వాళ్ళు, రాతోడ వాళ్ళు తిరిగి ఇంటికైతే బయలుదేరుతారు. ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ బయట పడిపోతారు రాథోడ్ అని అనగానే, అవును మిస్సమ్మ నాకు అదే అనిపిస్తుంది అని చెప్పేసి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటి మీ ఇద్దరికి అరుంధతి ప్రాణాలను తీసిన వాళ్ళు ఎవరో బాగా తెలిసినట్టుగా ఇంత చక్కగా మాట్లాడుకుంటున్నారు, వాళ్ళెవరో తెలిస్తే నాకు చెప్పండి, వాళ్ళని ఇప్పుడే ప్రాణాలు తీసేస్తాను అని అనగానే, అయ్యో సార్ తెలిస్తే మీకెందుకు చెప్పకుండా ఉంటాం సార్, ఈసారి బయట పడుతుంది అని అంటున్నాం, అంతే సార్ అంతే, పదండి వెళ్దాం అని చెప్పేసి అనుకుంటూ వెళ్తారు. అయితే ఇక మనోహరి కూడా వాళ్ళతో కాకుండా ఇక డాక్టర్స్ తోటి నాకు తిని ఎప్పుడు కోమా నుంచి బయటకు వచ్చినా చెప్తూ ఉండండి అని చెప్పేసి అక్కడి నుంచి కోపంతో రగిలిపోతూ వెళ్ళిపోతుంది. ఇలా రగిలిపోతూ వెళ్ళిపోతున్న మనోహరికి ఒక్కసారిగా కంటపడతాడు అరుంధతి ప్రాణాలను తీసేసిన ఆ వ్యక్తి. అయితే ఏంటి డబ్బిస్తాను అన్నావు, కోట్లు ఇస్తాను అన్నావు, నా లైఫ్ సెటిల్ అయిపోయిద్ది అని అన్నావు, కాబట్టి ఇంతకాలం ఎవరికి అంటపడకోకుండా నేను బ్రతుకుతున్నాను, కానీ ఇప్పుడు గనక నువ్వు నాకు అనుకున్న సమయానికి డబ్బు ఇవ్వలేదనుకో, తిన్నగా అమర్ సార్ దగ్గరికి వచ్చి నీ భార్య ప్రాణాలను తీసింది నేనే, కానీ తీమని చెప్పి డబ్బు ఇస్తాననింది మాత్రం ఇదిగో ఈ మనోహరి నిజం చెప్పేస్తాను, కేవలం 24 గంటల మాత్రమే సమయం ఉంది, 24 గంటల సమయంలో నువ్వు ఏదో ఒకటి చేసి నాకు డబ్బిచ్చావో లేచావో, లేకపోతే ఆ తక్షణమే అమర్ సార్కి పూర్తి నిజాలన్నీ తెలిసిపోతాయి, జాగ్రత్త అని చెప్పేసి ఆ రోజు యాక్సిడెంట్ చేసిన వ్యక్తి అయితే మన మనోహరికి బెదిరిస్తాడు. ఇక మనోహరి అనుకుంటుంది అయిపోయింది, అటు చూస్తే అమరును బాగి ఆ రామ్మూర్తి గారి ఇంట్లో ఆనందంగా ఉన్నారు, ఇటు చూస్తే నా మీద అనుమానం మొదలవుతుంది, ఈడేమో డబ్బులు అడుగుతున్నాడు, ఎక్కడి నుంచి తెచ్చి ఇవ్వాలి వీళ్ళకి డబ్బులు నేను అని చెప్పేసి కంగారు పడిపోతూ ఉంటుంది మనోహరి. అయితే ఇక ఇలా ఇంటికి వెళ్ళిన తర్వాత ఇక కాలు చేతులు కడుక్కొని రండి బాబు, మంగళ వంట చేసింది, మీకు కూర్చోబెట్టి భోజనం పెడతాం అని చెప్పేసి వాళ్ళ చిన్న ఇంట్లోనే అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేస్తారు రామ్మూర్తి గారు. అయితే ఇక ఇది ఇలా ఉండగా అక్కడేమో గెట్అవుట్ అని చెప్పేసి మన గుప్తా గారిని బయటకు పంపించేస్తారు కదా. యమధర్మరాజు ఈ యమపురిలో నీకు స్థానమే లేదు అని చెప్పేసేసి నాకు స్థానం కావాలి, నేను ఏం తప్పు చేయలేదు అని అనగానే, దశదిన కార్యక్రమం అయిపోయిన వెంటనే తీసుకుని రావాల్సిన నువ్వు ఇంత ఆలస్యంగా వచ్చినావు, అందుకనే నీకు యమపురిలో ఇక చోటే లేదు, ఇక నువ్వు బయటే ఉండవలసింది అని చెప్పేసి అనగానే, యమ
అలా కాదు, నన్ను కరుణించు, నీ పాదాల దగ్గర బ్రతికేవాడిని నేను అని అనగానే, సరే అయితే ఇంకొక మంచి అవకాశం వస్తుంది, రానున్న రోజుల్లో నీకు నేను జ్ఞప్తికి చేస్తాను, ఆ రోజు మాత్రమే నువ్వు నన్ను మెప్పించి తీసుకొని రావాల్సి వస్తుంది, అప్పటిదాకా నీకు యమపురిలో ప్రవేశం లేదు అని చెప్పడంతో ఇక వెంటనే మన అరుంధతి అయితే గుప్తా గారిని ఏడిపిస్తూ నవ్వుతూ ఉంటుంది. గుప్తా గారు, నాకైతే చాలా కోపం వచ్చేస్తుంది. ఏంటండి బయట గుమ్మం బయట ఇలా మనం తీస్తే లోపలికైనా తీసుకుని వెళ్ళండి, లేకపోతే హ్యాపీగా మళ్ళీ భూలోకానికైనా వెళ్ళిపోదాం అని చెప్పేసి అనగానే, ఇక ఏమి చేయను బాలిక, నువ్వు చెప్పినట్టే చేద్దుము. మళ్ళీ నా యమరాజు ఎప్పుడైతే నన్ను పైకి రమ్మని చెబుతారో, ఎప్పుడైతే ఆదేశాలు ఇస్తారో తక్షణమే నిన్ను తీసుకుని వెళ్తాను అని చెప్పేసేసి మళ్ళీ వీళ్ళందరూ కూడా వీళ్ళిద్దరూ భూలోకానికైతే వచ్చేస్తారు. బాలిక, నీకు ఈ ఇంటికి బాగా సంబంధం మాత్రం ఉంది, అందుకని ఈ ఇంటిని వదిలి నువ్వు పైలోకానికి కూడా రాలేకపోతున్నావు అని అనగానే, ఊరుకోండి గుప్తా గారు, నేనేం చేశాను, అంతా మీ తప్పే పెట్టుకొని అని అనగానే, అదిగో మళ్ళీ నా తప్పు అంటివి, నువ్వే తప్పు చేస్తేవి, దశదిన కార్యక్రమం అయిపోయిన వెంటనే రాకోకుండా ఉంటివి అని చెప్పేసేసి అంటూ ఉంటారు. సర్లేండి, ఇప్పుడు మీ యమధర్మరాజును మీరు ఎలాగో ఒకలాగా ఈ భూలోకంలో నుంచే మెస్మరైజ్ చేయండి, అప్పుడు మిమ్మల్ని ఆటోమేటిక్గా పిలిచేస్తారు, మీరు ఆ ప్రయత్నాలు మొదలు పెట్టుకోండి అని చెప్పేసేసి మళ్ళీ కిటికీ దగ్గరికి వస్తుంది. ఇక వెంటనే అంజు పాప, చూసావా, డాడీని మనకు కాకనివ్వకోకుండా ఆ మనోహరి ఆంటీ చెప్పినట్టు మిస్ అమ్మ డాడీని ఆ ఇంటికి ఎలా తీసుకొని వెళ్ళిపోయిందో, అసలు డాడీ ఆ ఇంట్లో ఎలా ఉంటాడో ఏంటో, అసలు మనం గుర్తుకు రాకోకుండా మనోహరి ఆంటీ చెప్పిందే కరెక్టు, తర్వాత డాడీని మనకు కానివ్వకోకుండా మనల్ని దూరంగా చేసేస్తుంది ఆ బాగి. అమ్మో, మనోహరి ఆంటీ చెప్పకపోతే మనం ఇంకా మిస్సమ్మ అని అనుకుంటూ మిస్సమ్మ వెనకాతలే తిరిగే వాళ్ళం. చివరాఖరికి మిస్సమ్మ మన డాడీని కూడా మన నుంచి దూరం చేసేసేది. ఇప్పుడు చూడు, మనకు చెప్పా పెట్టుకోకుండా డాడీని ఎలా తీసుకుని వెళ్ళిపోయిందో అని అనగానే, మనం ఉంటే అడ్డుపడతాం కదా, అందుకని మనం లేని సమయంలో స్కూల్కి వెళ్ళిన టైంలో ఇలా చేసేసింది అని చెప్పేసేసి డాడీని ఇక్కడికి రప్పించాలి, ఆ మిస్సమ్మతోటి అస్సలు డాడీని మాట్లాడనివ్వకూడదు అని చెప్పేసేసి పిల్లలు అంతా కూడా ఆలోచిస్తూ ఉంటారు. ఇలా ఆలోచిస్తూ ఉంటే, వసే అంజు, ఎందుకు అలా ఆలోచిస్తున్నావు, మనోహరి ఆంటీనే చెడ్డదే, మనోహరి ఆంటీ మంచిది కాదు, మిస్సమ్మ మంచిది, నాలాగా మిమ్మల్ని చూసుకుంటుంది, ఈ విషయం మీకు అర్థమయ్యేటట్టు ఎలా చెప్పాలి అని చెప్పేసేసి అనుకుంటూ ఉంటుంది. ఇక ఈవినింగ్ ఆలోచిస్తూ పిల్లలు నిద్రపోతారు. అంజు పాపకు వాళ్ళ అమ్మ పక్కన వచ్చి, అంజు పాప, మిస్సమ్మ చాలా మంచిది, మిస్సమ్మ చెప్పినట్టు వినాలి, అమ్మ తర్వాత అమ్మ మిస్సమ్మ కదా అని చెప్పేసేసి మిస్సమ్మని గొప్పగా అమ్మలాగా పరిచయం చేసినట్టు వాళ్ళ అమ్మ కలలోకి వచ్చి చెప్పినట్టుగా మన అంజు పాపకు కళ అయితే వస్తుంది. ఈ కళ ద్వారా అంజు పాప మిస్సమ్మ మీద ప్రేమ పెంచుకొని మళ్ళీ మనోహరి మాటని పక్కన పెట్టేసి మిస్సమ్మతో వీళ్ళు దగ్గర కాబోతున్నారా లేదా, మరో పక్క మన అరుంధతిని యాక్సిడెంట్ చేసిన డ్రైవర్కి మనోహరి డబ్బు ఎలా ఇవ్వబోతుంది, ఆ డబ్బు గురించి ఏ తప్పు చేసి మళ్ళీ అడ్డంగా దొరకబోనుంది, మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.